ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 21ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు ఆ భయంకరమైన అద్భుతమైన రూపాన్ని చూసి దేవతలు మహర్షులు ఎలా స్పందిస్తున్నారో గమనిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఈ దేవతల సమూహాలన్నీ నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు భయంతో చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నారు. మహర్షులు సిద్ధుల సమూహాలు లోకాలకు శుభం కలుగుగాక అని పలుకుతూ గొప్ప వేద సూక్తాలతో స్తోత్రాలతో నిన్ను కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని విశ్వరూపం యొక్క వైభవం ఎంత గొప్పదంటే దేవతలు కూడా దానిని చూసి భయభక్తులతో వణికిపోతున్నారు. జ్ఞానులైన మహర్షులు సైతం ఆ రూపం నుండి వెలువడే అనంతమైన తేజస్సును చూసి లోకాల క్షేమాన్ని కోరుతూ ప్రార్థిస్తున్నారు. ఇది భగవంతుని సర్వోన్నత శక్తిని, ఆయన ముందు జీవులందరూ వినయంతో ఉంటారనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కొన్నిసార్లు చాలా పెద్ద సమస్యలు లేదా అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు భయం, నిస్సహాయత కలుగుతాయి. అటువంటి సమయంలో దేవతలు కూడా భగవంతుని అనంత శక్తి ముందు భయపడ్డారని గుర్తు చేసుకోవాలి. భయంతో కృంగిపోకుండా వినయంతో, నమ్మకంతో ఆ పరమాత్మకు శరణాగతి చెందితే ఆయనే మనకు మార్గం చూపిస్తాడు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.